గుడ్ మార్నింగ్. ఈరోజు మార్నింగ్ కొంచెం ఫ్రీ టైం దొరికింది. సో వెజిటబుల్స్ కట్ చేసి పెట్టుకుంటున్నాను. బెండకాయలు కట్ చేశాను, ఇక్కడ కాకరకాయలు కట్ చేసుకుంటున్నాను. కాకరకాయ అయితే ఈరోజే ఫ్రై చేస్తాను. కాకరకాయ ఫ్రై అండ్ టమాటో రసం చేస్తాను. కాకరకాయలు చేదు పోవాలి అంటే మీరు ఎలాంటి టిప్స్ ట్రై చేస్తారు కామెంట్ చేయండి. ఇక్కడ చిక్కుడుకాయలు కూడా కట్ చేస్తున్నాను. ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రై చేసుకోవచ్చు. నేను కాకరకాయ ముక్కలకి ఉప్పు వేసి కలుపుతున్నాను, కొంచెం చేదు తగ్గటానికి. ఎక్కువ గ్రీన్ కలర్ ఉన్నవి ఎక్కువ చేదుగా ఉంటాయి. ఇవి కొంచెం చేదు ఎక్కువగానే ఉన్నాయి, అందుకే ఎక్కువసేపు ఉప్పేసి పిసుకుతున్నాను. ఇలా వాటిలో వచ్చిన జ్యూస్ తీసేసి స్టీమ్ బౌల్లో వేసి రైస్తో పాటు స్టీమ్ చేస్తాను. ఇక్కడ నాకు మా హస్బెండ్కి టీ పెట్టాను. రైస్తో పాటు కాకరకాయ కూడా స్టీమ్ చేసేసి ఫ్రై చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్స్ అండి. నా వీడియోస్ని చూసి సపోర్ట్ చేసి లైక్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. కాకరకాయలు స్టీమ్ అయిపోయినాయి. కావాలంటే కాకరకాయ కట్ చేయకుండా అలాగే కూడా ఫ్రై చేసుకోవచ్చు, అది కూడా టేస్టీగా ఉంటుంది. నేనైతే పీసెస్ కట్ చేశాను త్వరగా ఫ్రై అవుతాయి అని. టమాటా చారు చేయడానికి కొంచెం చింతపండు, 4-5 టమాటోలు బాయిలింగ్కి పెట్టాను. ఇప్పుడు ఒక కడాయి స్టవ్ మీద ప్లేస్ చేసి ఆయిల్ వేసి ఆనియన్స్ ఫ్రై చేస్తున్నాను. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత కాకరకాయ ముక్కలు వేసి ఫ్రై చేస్తాను. ఓ పక్క టమాటోలు కూడా ఉడికిపోయినాయి. ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు టమాటా చారుకు కూడా తాలింపు వేస్తున్నాను. అందరూ హౌస్ వైఫ్స్ కూడా ఇలా మల్టీ టాస్కింగ్ చేస్తూనే ఉంటారు కదా. నేనైతే ఒక్కసారి స్టవ్ దగ్గరికి వచ్చానంటే ఆ రోజు రెసిపీస్ ఏం చేయాలనుకుంటున్నానో చేసేస్తాను. మళ్ళీ కిచెన్లో టైం స్పెండ్ చేయకుండా. ఇప్పుడు టైం సేవ్ అవుతుంది, వేరే వర్క్స్ ఏమైనా ఉంటే చేసుకోవచ్చు కదా. ఆల్మోస్ట్ డైలీ రొటీన్ ఇలాగే ఉంటుంది. వండటం, కడగడం, లాండ్రీ వేయడం, క్లాత్స్ ఫోల్డ్ చేసి పెట్టడం. మన అమ్మలు ఎలా ఎంత కష్టం చేశారా అనిపిస్తుంది నాకు. ఇప్పుడు ఇంతమంది హెల్పర్స్ ఉన్నా కూడా మనం చేసుకోలేకపోతున్నాం కదా. అప్పుడు ఇంత టెక్నాలజీ లేదు. వాషింగ్ మిషన్స్, డిష్ వాషర్స్, గ్రైండర్స్ ఏం లేకపోయినా కూడా చాలా ఓపికగా, ఇంట్రెస్ట్గా, టేస్టీగా వండి పెట్టేవాళ్ళు.
ఇప్పుడు కాకరకాయ కర్రీలోకి కావాల్సిన కారం రెడీ చేస్తున్నాను. కొన్ని రెడ్ చిల్లీస్, కొంచెం క్రిస్టల్ సాల్టు, జీరా, ధనియాలు, కొబ్బరి వేసి పౌడర్ చేస్తాను. ఇలా గ్రైండ్ అయిన తర్వాత గార్లిక్ క్లవ్స్ వేసి ఇంకొకసారి మిక్సీ చేస్తాను. ఈ పౌడర్తో ఏ ఫ్రై చేసుకున్నా చాలా టేస్టీగా వస్తుందండి. చిక్కుడుకాయ చేసుకోవచ్చు, ఎగ్ చేసుకోవచ్చు, కాకరకాయ అన్నిటిలోకి బాగుంటుంది. ఫ్రెష్ అరోమా ఉంటుంది. నేను ఎప్పుడు కాకరకాయ చేసినా ఇలాగే చేస్తాను. టమాటో చారు రెడీ అయిపోయింది. ఈ రెండిటి కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ పౌడర్ వేసిన తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేయకూడదు, ఎందుకంటే కలర్ మారిపోతుంది. సిమ్లో పెట్టి ఇలా కలుపుతూనే ఉండాలి. కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేస్తున్నాను. ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత లాండ్రీకి వేసిన బట్టలన్నీ ఇలా ఫోల్డ్ చేసి పెట్టాను. వేటికవి సిగ్రిగేట్ చేసి పెడతాను. ఇక్కడ కబోర్డ్లో పెట్టేస్తున్నాను. చాలా ర్యాండమ్గా షూట్ చేసిన వీడియో అండి. మీకు నచ్చుతుందని పోస్ట్ చేస్తున్నాను. చూసి లైక్ చేయండి. డ్రెస్సెస్ బీరువాలో పెడతాను, నైట్ వేర్ షెల్ఫ్లో పెడతాను. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడండి. ఛానల్ గ్రో అవడానికి సపోర్ట్ చేయండి. ఈ వీడియో అయితే ఇంతే. నెక్స్ట్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.